హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ ప్రజలకు గొప్ప శుభవార్త మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన హరిహర కళాభవన్ సికింద్రాబాద్ లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ నెల, ఈ ఆగస్ట్ నెలలో మరి 10వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి ఈ ఆరాధన మరి హరిహర కళాభవన్లో జరుగుతూ ఉంది. తప్పక పాల్గొనండి. ఎలాంటి విషయాలలో మరి కృంగిపోయి ఉన్నా, మరి ఆత్మీయ జీవితాల్లో పడిపోయి ఉన్నా, మరి ఎన్నో విషయాల్లో బలహీనులుగా ఉన్న దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరిగించే దేవుడై ఉన్నారు. ఈ అంత్యకాల దినాల్లో నశించిపోతున్న వారిని దేవుడు రక్షణలోనికి ఈ ఆరాధన ద్వారా నడిపించనై ఉన్నారు. ఎండిపోయిన జీవితాలను తిరిగి చిగురించబోతున్నారు. పాడైపోయిన, చెదిరిపోయిన జీవితాలను తిరిగి కట్టనై ఉన్నారండి. ఆమేన్. మరి ప్రతి ఒక్కరం కలిసి ఈ ఆరాధనలో పాల్గొందాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ, ప్రోత్సహిస్తూ, మరి ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరిచే వారిగా ఉందాం. మరి ఎంతో మరి మన ప్రార్థన అనేకులకు అవసరం. మరి ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరం బలపరచబడి ప్రభు రాజ్యాన్ని కడదాం. ప్రతి ఒక్కరు తప్పక పాల్గొనండి. అనేకులను మరి తీసుకొని రండి. మర్చిపోకండి. ఆగస్ట్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ శనివారం హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ పరేడ్ గ్రౌండ్స్ మెట్రో ఎదురుగా రండి. కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. శక్తివంతమైన స్తుతి ఆరాధన హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానము ద్వారా తిరిగి మన ఆత్మీయ జీవితాలను దేవుడు కట్టనై ఉన్నారు. కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా చక్కగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. ఆయన మాటల ద్వారా ఎంతగానో మరి మనం దీవించబడుతూ ఉన్నాం. మన జీవితాలు మరి ఉన్నతమైన స్థితిలో మరి దేవుని మాటల ద్వారా ఉంటున్నాయి. మరి సమస్తమైన మహిమ యేసు నామానికి కలుగును గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా మరి ప్రతిరోజు లాగానే మరి ఈ రోజు కూడా దేవుని మాటల్ని మరి మొదటిగా మనం ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు. ఈ రోజున చాలా చక్కని కృపను దేవుడు మనకు అనుగ్రహించారు కదండి. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుని కృపను మన చేతులారా మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడు ఎంతగానో అన్ని విషయాలలో మరి మనకు క్షేమాన్ని కలగచేశారు. చక్కగా మరి రక్షణ జీవితాన్ని ఇచ్చారు. మంచి సాక్షికరమైన జీవితాన్ని ఇచ్చారు. అన్ని విషయాల్లో చక్కగా నడుస్తున్న మనము మన జీవితాలు ఎలా అయిపోతున్నాయంటే అండి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా కాకుండా లోకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉన్నాం. అందుకని మన జీవితాల్లో మరి ఒకప్పుడున్న కృపను మనం చూడలేకపోతూ ఉన్నాం కదండి. మంచి అద్భుతకరమైన వరాలను దేవుడు మనకి ఇచ్చారు. చక్కగా పాటలు పాడేవరం, మరి చక్కని వాక్యాన్ని చెప్పేవరము, లేకపోతే ఒకరు నడిపించే వారిగా దేవుడు అనేకమైన విషయాలు అనేకమైన మరి చక్కని సామర్థ్యాలు మనకి ఇచ్చారు. మంచి టాలెంట్స్ దేవుడు ఇచ్చారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే వాటిని మనము సరిగ్గా వినియోగించలేకపోతూ ఉన్నాం. ప్రార్థన చేసే మరి కృపను దేవుడు మనకి ఇచ్చారు. చక్కగా ప్రార్థన చేయగలుగుతాం. దేవుడు మనకి ఏవైతే మరి చక్కని టాలెంట్స్ ఇచ్చారో వాటిని మనము వృధా చేసుకుంటూ ఉన్నాం, పోగొట్టుకుంటూ ఉన్నాం. ఈ రోజున ఒకప్పుడు ఉన్న మరి కృప మనము పొందుకోలేని వారిగా ఉంటున్నామండి. లేదంటే మన జీవితాలు అలా ఉండడానికి వీలేదు. మనం ఒక ప్రత్యేకింపబడిన వారము. మనము మరి దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతున్న దేవుడే ఉన్నారు. అయితే దేవుని పక్కకు పెట్టి మనం ఎన్నో విషయాల్లో
బయట అంటే లోకము వైపు చూస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని వాటిని మనము ఉపయోగించలేకపోతూ ఉన్నామండి. ఎన్నో విషయాల్లో దేవుడు మన పక్షాన ఉండి మరి ఆయన ప్రతి విషయంలో మనకు సహాయం చేసిన దేవుడై ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నారు మరొకసారి, దేవుని కృపను వ్యర్థము చేసుకోకూడదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని కృపను వ్యర్థం చేసుకుంటూ ఉన్నారా? దేవుడు అనేకమైన మంచి టాలెంట్స్ ఇస్తే ఆ టాలెంట్స్ని వినియోగించుకోవట్లేదు కదా. నీకు దేవుడు ఏది ఇస్తే దాన్ని బట్టి ముందుకు సాగిపో ప్రియ సహోదర సహోదరి. చక్కని వాయిద్యాలు వాయిస్తావు అనుకుంటా, చక్కని పాటలు పాడేవాడివి అనుకుంటా, లేకపోతే చక్కగా ప్రార్థన చేసేదాని అనుకుంటా, వాక్యాన్ని చెప్పేదాని అనుకుంటా, లేకపోతే అనేకులు నడిపించే మంచి సామర్థ్యం దేవునికి ఇవ్వచ్చు. లేకపోతే అనేకమైన విషయాలు దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా వాడుకుంటూ ఉండొచ్చు. నీ ద్వారా అనేకులు రక్షణలోనికి నడిపించే కృపను దేవునికి ఇవ్వచ్చు కదా. మాట్లాడుతూ ఉంటేనే అనేక మంది జీవితాల ఆత్మకార్యము జరిగే ఒక గొప్ప అభిషేకాన్ని దేవుడు, గొప్ప కృపను నీ పైన ఉంచవచ్చు. అయితే వాటిని ఉపయోగించుకొని కుమార్తెగా ఉంటే లాభం లేదండి. దేవుని కృపను వ్యర్థం చేయొద్దంటున్నారు దేవుడు. ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని వింటున్న నీవు ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకో. ఇది దేవుని కృప మనపైన, మన కుటుంబాలపైన అధికము కావాలి అంటే మనం దేవుని కొరకు నిలబడే వారిగా ఉండాలి. ఆమేన్. దేవుని కొరకు అద్భుతంగా నడిచే వారిగా ఉండాలి. ఏ ఉదయకాల సమయంలో చూడండి, ఏదైనా మిషన్ మనతో ఉందనుకోండి, అది మనము ఒకప్పుడు బాగా ఆ మిషన్ని బాగా మంచిగా ఉపయోగించి దాని తర్వాత కొద్ది రోజులైన తర్వాత దాని మూలకు పెట్టేస్తే అది తుప్పు పట్టిపోతుంది, పనికి రాని వస్తువుగా అయిపోతుంది. అదే వస్తువుని ప్రతిరోజు మనం యూజ్ చేస్తున్నట్లయితే చాలా చక్కగా అద్భుతంగా ఆ మిషన్ నడవడం ద్వారా చాలా చక్కగా అది వినియోగించబడుతుంది. చక్కని పని జరుగుతూ ఉంది కదా. చూడండి, అందుకనే మన జీవితాలు కూడా తుప్పు పట్టద్దు. దేవుని కృపను మనం ఎప్పుడు అనుభవించే వారిగా ఉంటూ ఆ కృపను పొందుకొని చక్కగా నడిచే వారిగా మనం ఉండాలి. ఆమేన్. దేవుని కృప లేకపోతే మన జీవితాలు కూడా తుప్పు పట్టిన జీవితాలుగా ఉంటాయి. అందుకనే చాలా జాగ్రత్త. దేవుని కృపను దేవుడు అంటున్నారు ఉదయకాల సమయంలో వ్యర్థము చేసుకొనవద్దు. ఆమె వ్యర్థం చేసుకోవద్దండి. అది దేవుడిచ్చిన గొప్ప అభిషేకం అది. ఆమె దేవుని కృప నిజంగా మనం పొందుకున్న వారిగా ప్రతిరోజు నిరంతరం ఆయన కృపలో వర్ధలింపబడే వారిగా మనం ఉండాలి. ఉదయకాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఆగిపోయిన వాడిగా ఉన్నావేమో, ఒకప్పుడు నా ఆత్మీయత, ఒకప్పుడు నా ప్రార్థన జీవితం, ఒకప్పుడు నువ్వు చక్కని వాయిద్యాలు వాయించేవాడివేమో, ఒకప్పుడు లేదా మంచి పాటలు పాడేవాడివేమో, ఇంకా ఎన్నో టాలెంట్స్ దేవుడు ఇచ్చారు కదా. వాటిని చేతన పట్టుకొని ఆగిపోయిన నీవు తిరిగి ప్రార్థన పూర్వకంగా దేవుని కృపను తిరిగి పొందుకునే వాడివిగా ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. ఆయన పని కొరకు మనం ముందుకు వెళ్దాం, చక్కగా నడుద్దాం, ఆయన కొరకు బ్రతుకుదాం. ఆమేన్. ఒకవేళ ఆగిపోయిన జీవితం ఉంటే ప్రార్థించిన దేవా, ఇంకెప్పుడు నా జీవితం ఇలా ఉండదు, నీ కొరకు నేను యూజ్ అవ్వాలి. నీ కొరకు నేను బ్రతకాలయ్యా, నీ పని చేయాలి. నీ కృపలు నేను వర్ధలింపబడాలి, నేను, నా బిడ్డలు, నా తరతరాలు దీవించబడాలని ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో చక్కగా అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావు, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. అందుని బట్టి మీకు మహిమ. ఇంకను ప్రతిరోజు ఇలాగనే ఆత్మీయ జీవితాల్లో మేము ముందుకు సాగుదాము గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. కృపను అయ్యా వ్యర్థము చేసుకోవద్దంటున్నావయ్యా ప్రభా. ఎంతో మంది జీవితాలు ఈ రోజున మిమ్మల్ని వదిలిపెట్టి నాశనం అయిపోయిన జీవితాలు ఎంతో మంది ఉన్నాయి. ఎంతో మంది కృపను కోల్పోయి ఉన్నారయ్యా ప్రభా. ఇదిగోండి, మేము ఎవ్వరం కూడా ప్రతి విషయంలో అయ్యా దేనికి నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగే వారిగా ఉంటే కృపను చూపించండి. ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన తీర్మానాలు తీసుకున్నారు, వారి జీవితంలో కోల్పోయిన అయా కృపను వారు పొందుకుందరు గాక. నూతనమైన శక్తి, నూతనమైన అభిషేకం, నూతనమైన అయా ఒక అనాయింటింగ్తో బిడ్డలు ప్రభా
నింపబడి చక్కగా ముందుకు సాగుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ కొరకు మేము బ్రతకాలయ్యా, నిలబడాలి, సహాయం చేయమని వేడుకున్నాం. ఉదయకాల సమయంలో ఎవరైతే గొప్ప తీర్మానాలు తీసుకున్నారో, జీవితంలో అద్భుతం జరిగించిన వాళ్ళు మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని వేడుకున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో అయా ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, అయా లేమి స్థితిలో, ప్రభా ఇదిగోండి ఒంటరి స్థితిలో ఉన్నారో అందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. అందరి పట్ల మీ దయ నుంచండి, క్షేమాన్ని కలగ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.